ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. ఉపాధ్యాయ గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. యాజ్ యూ హ్యావ్ డన్ ఇట్ విల్ బి డన్ టు యూ, యువర్ డీడ్స్ విల్ రిటర్న్ అపాన్ యువర్ ఓన్ హెడ్. ఉపాధ్యాయ చాప్టర్ 1 వర్స్ 15. ఈ రోజుకు గాను సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా సుస్పష్టముగా సెలవిస్తున్నారు. మనము ఏమైతే క్రియలను జరిగించామో వాటి యొక్క ప్రతిఫలాన్ని మనం తప్పక పొందుకుంటాము అని. ఈ యొక్క మాటలను దేవుడు ఏదేము నాశనమును గురించి ఉపాధ్యాయకు దర్శన రీతిగా చెప్పి ఉన్నాడు. దేవుడు తీర్పు తీర్చు సమయంలో మన యొక్క క్రియలను బట్టే ఆయన తీర్పు తీరుస్తాడు అని ఈ వాక్యము ద్వారా మనము గ్రహించాలి. ఈ లోకంలో జీవించేటువంటి భక్తిహీనులైనటువంటి అనేకులు వారు చేస్తున్న తప్పులకు గాను, వారు చేస్తున్న మోసాలకు గాను, వారు మాట్లాడుతున్న చెడ్డ మాటలకు గాను వారు ఎప్పుడూ కూడా సిగ్గుపడక ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని మోసం చేసినప్పుడు, ఒక వ్యక్తికి అన్యాయం చేసినప్పుడు వారు అనుకుంటారు, ఇది ఇక్కడితో అయిపోయింది, కొన్ని రోజుల తర్వాత నాలో ఉన్న పాపాన్ని ఎవరు చూడరు, అందరూ మర్చిపోతారు అని. నిజమే కదా? ఈ యొక్క ప్రపంచంలో ఏదైనా హత్య జరిగినా, ఏదైనా అఘాయిత్యం జరిగినా, చేయకూడని పని ఒక వ్యక్తి చేసినప్పుడు ఆ వ్యక్తిని గురించి న్యూస్ ఛానల్స్ వారు అనేక సార్లు చూపిస్తూ ఉంటారు. పదే పదే ఆ సంఘటన గుర్తు చేసి వార్తలను ప్రసారం చేస్తూ ఉంటారు. అలా ఎన్ని రోజులు జరుగుతుంది? కొన్ని రోజులు మాత్రమే. ఆ తర్వాత వారికి ఇంకొక కొత్త వార్త అనేది దొరుకుతుంది. ఈ లోపల ఆ న్యూస్ విన్న వారు కూడా మర్చిపోయి వారి పనిలో వారు పడుతుంటారు. అప్పుడు దుర్మార్గుడైన వారు, భక్తిహీనులుగా జీవిస్తున్న వారు అనుకుంటారు, రేపొద్దున ఈ విధంగానే నేను చేసిన అన్యాయాలు అక్రమాలు ఈ లోకం కూడా మర్చిపోతుంది, నేను తర్వాత ఈ ప్రపంచంలో హాయిగా యథావిధిగా సంచరించవచ్చు అని. కానీ ఈ లోకంలో భక్తిహీనుడు అయిన వాడు చేసినటువంటి ఘోరమైన పాపము అందరూ మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోడు. ఆ వ్యక్తి చేసిన ప్రతి పాపమును ఆయన గ్రంథమందు లిఖించి దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పక ఇస్తాడు అని లేఖనములు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేసే ప్రతి కార్యమును బట్టి మనము తీర్పు తీర్చబడతాము అని తెలిసి కూడా ఈ లోకంలో తప్పు చేసి మనుషులను, తల్లిదండ్రులను ఎదిరించి దర్జాగా తిరగొచ్చేమో గాని దేవుడు ఆయన వచ్చు సమయమందు మనకు తగినటువంటి తీర్పు తీరుస్తాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును అని. మనము కనికరము కలిగి ఇతరుల పట్ల జాలి చూపు వారమైతే మనపై కూడా దేవుడు కష్ట సమయములో జాలి చూపుతాడు. మనము ఆపదల్లో ఉన్న వారిని ఆదుకున్నట్లయితే దేవుడు కూడా మనల్ని తప్పక ఆదుకుంటాడు. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థమంతుడు, ఆయన తీర్పులో ఎటువంటి దోషము కానీ ఎటువంటి స్వార్థము కానీ ఉండదు అని. ఈ రోజున ఈ వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా ఉన్నారేమో ఆపదల్లో ఉన్న వారి పట్ల జాలి చూపక కఠినంగా ఉన్నవారు, సహాయం కోరి వచ్చిన వారిని త్రోసివేసిన వారు, తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించి వారిని తిట్టి కొట్టి హింసించేవారు, ఇష్టానుసారంగా తిరిగి వచ్చి భార్యను కొట్టేవారు, చెడు తిరుగుళ్ళు తిరుగుతూ భర్తని అవమానాల పాలు చేసేవారు. అయితే ప్రభు అంటున్నారు, నీకు కూడా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నీవు కూడా అటువంటి అవసరతతో వేరొకరి సహాయం కోరినప్పుడు నీవు కూడా త్రోసివేయబడతావు. నీవు కఠినముగా ఉన్నావు గనుక నీ పైన కూడా కఠినము చూపబడుతుంది అని. అదే విధంగా మంచి చేస్తూ, ఎప్పుడు సహాయం చేస్తూ ఏ మేలు పొందుకోలేకపోతున్నామని అనుకునేవారు తప్పక వారు చేసిన మంచికి మంచినే పొందుకుంటారు. వారు చేసిన సహాయానికి వారికి తప్పక సహాయం తిరిగి
వస్తుంది. మనము విత్తిన పంటనే కోస్తాం. ఈ రోజు నీవు దేవుని పేరిట సహాయం చేస్తున్నావేమో, ఆయన పేరిట ఆయన సేవకులను బలపరుస్తూ సహకరిస్తున్నావేమో, అయితే దానికి నూరంతల ప్రతిఫలాన్ని తప్పక నీవు పొందుకుంటావు. ప్రభు అంటున్నాడు, నా పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలమో ఎటు పోక తప్పక నీకు తిరిగి వస్తుంది, దానిని నువ్వు పొందుకుంటావు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని బిడ్డలమ్మై ఉండి ఇతరుల పట్ల జాలి చూపినప్పటికీ కొందరు మనపై కఠినమైన వైఖరిని కలిగి ఉంటారు. మనల్ని బాధ పెడతారు, మనకు అన్యాయం జరిగిస్తారు, మనల్ని మోసం చేస్తుంటారు. అయినంత మాత్రాన మనము వారి వలె ప్రవర్తించకూడదు. వారు చేసినది మనం వారికి చేయకూడదు. ఎందుకంటే దేవుడు తీర్పరిగా ఉన్నాడు. మనకు అన్యాయం చేసిన వారిని, మనల్ని బాధపరిచిన వారిని మనం మర్చిపోయినా ఆయన మాత్రం మర్చిపోడు. వారు చేసినట్లే వారికి జరిగిస్తాడు. వారు చేసిన దానికి తప్పక తిరిగి వారు అనుభవిస్తారు అని మనం గుర్తుంచుకొని ఆయన మన జీవితంలో జరిగించే అద్భుత కార్యాల కోసం ఎదురుచూచు వారముగా ఉండాలి. మన యొక్క కోపాన్ని, మన యొక్క పగను ఆయనకు అప్పగించాలి. ఆయనే అన్ని చూసుకుంటాడని ఎరిగి శాంతి సమాధానముతో జీవించాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, మేము చేసిన దానికి ప్రతిగా ప్రభా మేము తీర్పును పొందుకుంటామని, అయా కనికరము చూపేటువంటి మేము కనికరాన్ని పొందుకుంటామని, కఠినత్వమును చూపే మేము కఠినత్వమును పొందుకుంటామని, ఏ పంటనైతే మేము విత్తుతున్నామో అదే పంటను మేము కోస్తామని లేఖనము ద్వారా సూటిగా తేటగా స్పష్టముగా మాతో మాట్లాడారు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. విన్నటువంటి వాక్యాన్ని వారి హృదయములో పదిలపరచండి అయా. మరి తండ్రి అయా, వాక్య ప్రకారంగా జీవించేటువంటి మనస్సును వారికి దయచేయండి. మెండైన దీవెనలు వారిపైన కుమ్మరించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసునామములో స్వస్థతను దయచేయండి అయా. ప్రతి ఒక్క రుగ్మతను యేసునామములో కొట్టివేయండి. ఆ బలహీనతను తీసివేయండి ప్రభా. మీరే శారీరక బలాన్ని వారికి అనుగ్రహించమని, ఐసీలో ఉన్నటువంటి బిడ్డలు, క్రిటికల్ పొజిషన్ లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీరే తాకి సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయా. రుణము తీసుకునే వారిగా కాదు గాని రుణం ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి నా తండ్రి. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలు మరి ఎటువంటి ఆటంకాలతో ఉన్నారో ఆటంకాలన్నిటినీ కొట్టివేయండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. కావలసిన బ్లడ్ ను, కావలసిన బలాన్ని వారికి అయా మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ శక్తి చేత వారిని నింపండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి నా తండ్రి అయా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి ప్రభా అయా. అదే విధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, ఆ నష్టాన్ని లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. తగినటువంటి ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించండి దేవా. గృహము లేక బాధపడుతున్న బిడ్డలకు గృహాన్ని దయచేయండి. సొంత గృహాన్ని అనుగ్రహించండి. గృహము నిర్మించుకుంటున్న బిడ్డలకు ప్రభా ఏ ఆటంకం లేకుండా ఆ యొక్క గృహ నిర్మాణము జరుగునట్లుగా కృప చూపించండి అయా. అదే విధంగా నా ప్రభా అయా, అదే విధంగా నా ప్రభా అయా, సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి తండ్రి అయా. మీ సేవ చేస్తుండగా తండ్రి వారికి వచ్చే ఆటంకాలు, అడ్డంకులు అన్నిటిని యేసునామములో కొట్టివేయండి నా ప్రభా అయా. దైవజనులను మీరు దీవించండి. సంఘాన్ని స్థిరపరచండి, బలపరచండి నా ప్రభా అయా. మరి తండ్రి అనేకులను తండ్రి విశ్వాసంలో పురికొల్పండి దేవా. అదే విధంగా నా ప్రభా అయా, మరి తండ్రి అధికారులకు మీరు తోడుగా ఉండండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. మీ కృపా కనికరము వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయా. మరి తండ్రి మా భారతదేశమును సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, సఖ్యత కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, యుద్ధాలు, గొడవ
గొడవలు ఏవి లేకుండా తండ్రి సమాధానముతో ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. అయా వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కష్టములో మీరే వారికి తోడుగా ఉండండి నా తండ్రి. ఇంకా తండ్రి చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. అయా డ్రగ్స్ కి మరి తండ్రి చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలై తిరుగుతుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు అయా రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి ప్రభా. మీ యొక్క కృప వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.